అంటే బోయినపల్లి ఆ టైం 98 ఆ టైంలో ఎక్కువగా డెకాయిట్లు ఎక్కువ జరిగేవండి. బోయినపల్లి అవ్వచ్చు, మేడ్చల్ రోడ్లో అక్కడ. బోయినపల్లి చాలా కాలనీస్ ఉన్నాయి, చాలా పెద్ద పోలీస్ స్టేషన్ నార్త్ జోన్ అవును. పరిధిలో ఉంటుంది, అవుట్స్కట్స్ ఏరియా. ఇప్పుడు అంతా పేట్ బషీరాబాద్, కొంపల్లి అవన్నీ కూడా పెరిగినాయి. ఒకప్పుడు అది బోయినపల్లి లాస్ట్ చివరి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఉండే. దాని తర్వాత మన మేడ్చల్ షామీర్పేట కదా, అంతా కూడా అవుట్స్కట్స్ డైరీ ఫామ్ అంతా ఉండే. అయితే కాలనీస్ చాలా ఉండే బోయినపల్లిలో. ఆ కాలనీస్లో ఎక్కువ ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా జరిగేవి, లాక్ బ్రేకింగ్స్ బాగా జరిగేవి. అందులో నేను పనిచేసిన కాలంలో ఒక వ్యక్తి ఉండే, ఒక నేరస్తున్నాడు హరి సింగ్ అని. అతనికి ఒక విచిత్రమైన అలవాటు, థర్స్డే గురువారం రోజు మాత్రమే జరిగేదన్నమాట. బోయినపల్లి, కార్ఖానా, తిరుమలగిరి ఏరియాలో గురువారం డే హెచ్పీలు బాగా జరిగేది, డే హౌస్ బ్రేకింగ్లు. చివరికి అన్ని నార్త్ జోన్లో టాస్క్ ఫోర్స్ను, ఈ క్రైమ్ టీమ్స్ అందరు కలిపి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వెతికారు అతని కోసం. ప్రతి గురువారము పగలు 11 నుంచి మధ్యాహ్నం 3-4 లోపల జరిగేది, ఒక హాఫ్ అన్ అవర్ పరిధిలోనే. ఎవరైనా బయటికి జాబ్ నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు, స్కూల్ పిల్లల్ని తీసుకోవడానికి మహిళలు బయటికి వెళ్ళినప్పుడు ఆ షార్ట్ పీరియడ్లో కూడా అతను చేసేవాడు. అతన్ని పట్టుకున్న తర్వాత అతనికి ఉన్న విచిత్రమైన అలవాటు తెలిసింది ఏంటంటే, గురువారం రోజు అతను పొద్దున్నే లేచి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి సాయిబాబా గుడికి వెళ్ళి సాయిబాబాను మొక్కి తర్వాత దొంగతనాన్ని బయటికి వెళ్ళి అతనికి కలిసి వచ్చిన రోజు అని చెప్తాడు. గురువారం రోజు అట్లా ఓన్లీ థర్స్డే మాత్రమే అతను దొంగతనాలు చేసేవాడు. అట్లా చాలా కాలం తిరిగిన తర్వాత అతను పట్టుబడ్డాడు అనమాట. అంటే లీడర్ దొరికిందండి మీకు ఫింగర్ ప్రింట్స్ ద్వారా. తర్వాత అతను గురువారం మాత్రమే చేస్తాడు కాబట్టి గురువారం రోజు ప్రత్యేకంగా ఇంకా ఈవెన్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా, క్రైమ్ కాకుండా లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా అందరూ మఫ్టీలో కాలనీస్లో లాక్డ్ హౌజెస్ వాచ్ పెట్టడం. అదే కాకుండా అతని పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఇంట్లో మనుషులుండి బయట నుంచి లాక్ వేయడం, ఇట్లా కూడా మేము ప్రయత్నించాము.